మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. కాబట్టి సాక్షాత్తు యేసుక్రీస్తు వారు భూమి మీద మానవ శరీరంతో వచ్చినప్పుడు దేహానికి ఉన్నటువంటి మరి అన్ని అవయవాలలో కన్ను అనే దానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేహం అంతటిలో కూడా చాలా విలువ కలిగినది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది కన్ను అనే దాని గురించి మాట్లాడుతూ, నీ దేహానికి దీపము కన్నే గనుక, అంటే టోటల్గా ఈ శరీరం మొత్తానికి కూడా దీపములాగా పనిచేస్తుంది ఏంటంటే కన్ను. అంటే మనం ఏదైనా చూసి దాన్ని స్పర్శించాలి, దాన్ని కోరుకోవాలి, దాన్ని హృదయంలో ఆలోచించుకోవాలి, దాని యొక్క ముద్ర శరీరంలో వేసుకోవాలి అంటే దానికి సంకేతాలు అనగా మన మెదడుకి కానివ్వండి, మన హృదయానికి కానివ్వండి సంకేతాలు పంపించేటువంటి ప్రధాన అవయవము మన శరీరంలో ఏంటి అంటే మన కన్ను. అంటే టోటల్గా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేనినైనా మన శరీరం కోరుకోవాలంటే, మన హృదయం కోరుకోవాలంటే వీటికి ఒక వారధి లాంటిది ఏంటి అంటే మన కన్ను. మన కన్ను లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విషయము కూడా మన హృదయానికి లేదా మన మెదడుకి చేరలేవు అనే ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ, నీ దేహం అనే శరీరానికి దీపము నీ కన్నే అంటున్నాడు. దీని గురించి ఏమంటే ఇంకా కొంచెం క్లారిటీ మనకి లోకా గారు ఇచ్చారు. లోకా గారి దగ్గరికి వెళ్దాం. లోకా సువార్త 11వ అధ్యాయం, లోకా సువార్త 11వ అధ్యాయం చూడండి. 33వ వచనంలో చూస్తే, దయచేసి ఈ వచనం చదివే ముందు ఒక చిన్న మనవి మీ అందరికీ. ఈ వీడియో ఒకరు చూస్తున్నారా, ఇద్దరు చూస్తున్నారా, ముగ్గురు చూస్తున్నారా అనే దాని గురించి నేను ప్రియారిటీ ఇవ్వటం లేదు. కానీ ఎంతమంది అన్నా చూడనివ్వండి, ఎంతమంది అయినా విననివ్వండి. మొదటగా మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా విన్నవించుకునేది ఏంటంటే, కాస్త నా గొంతు అనేది కాస్త సన్నగా ఉంటుంది. దీనివల్ల మీరే కాదు, నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. లోపల చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాను అనమాట. అంటే వాయిస్లో బేస్ లేదు, అలాగని షార్పు లేదనమాట. చూడటానికి ఒక సన్నగా పీల గొంతుగా ఉండటం వల్ల నేను వీడియో చెయ్యాలని లేదా ఒక టాపిక్ మీద మాట్లాడాలని నాకు ఇంట్రెస్ట్, లోపల ఆశ ఉన్నప్పటికీ కూడా దాన్ని కొంచెం చంపుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది మాట్లాడి నేను యూట్యూబ్లో పెట్టి ఒకసారి నేనే వింటున్నప్పుడు నా గొంతు నాకే, నా ఒక వాయిస్ నాకే కొంచెం ఎక్కడో వెళ్తేగా అనిపిస్తుంది అనమాట. దానివల్ల నేను కొంచెం చాలామంది మాట్లాడుతున్నప్పుడు వాయిస్లో గట్టిగా బేస్ అనేది వస్తుంది అనమాట. అలాగే బేస్ లేకపోతే షార్ప్ అనేది వస్తుంది. కానీ నా వాయిస్లో అటు బేసు లేదు, అటు షార్పు లేదు, కొంచెం సన్నగా ఉండటం వల్ల నేను కొంచెం చిన్నతనంగా దాన్ని భావించుకుని కొంచెం చిన్నబోవటం జరుగుతుందన్నమాట. అయినప్పటికీ ఏదేమైనా ఇది మనుషులు చేయగలిగింది కాదు, మనుషులు చేసినటువంటిది కాదు, నా తల్లిదండ్రులు చేసినటువంటిది కాదు. నాకు న్యాచురల్గా దేవుడు బై బర్త్ నాకు ఇచ్చింది కాబట్టి ఏదేమైనా చేయగలిగిన బాధ్యత నా మీద ఉంది కనుక నేను చేస్తున్నాను. దయచేసి వినేవారు కొంచెం కష్టంగా కాకుండా ఇష్టంగా వింటారని నేను మీకు విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా వీడియో మాట్లాడటానికి కూడా ఇది మరి అంత అనుకూలమైనటువంటి సమయం, స్థలము కాదు. సమయం ఓకే పక్కన పెట్టేయండి, అనుకూలమైనటువంటి స్థలము కాదు. ఎందుకంటే నేను పెద్దగా మాట్లాడటానికి చుట్టుపక్కల చాలా మరి
ఇళ్ళున్నవే వాళ్ళందరి మధ్యలో నేను మాట్లాడుతున్నాను కనుక పెద్దగా మాట్లాడితే సౌండ్స్ మళ్ళీ వాళ్ళకి వెళ్ళటం, వాళ్ళు వేరే రకంగా దీన్ని ఫీల్ అవటం నాకు ఇష్టం లేదు కనుక వాయిస్ని కూడా ఒకవేళ గట్టిగా మాట్లాడితే దానిలో కొంచెం బేస్ గట్టిదనం రావచ్చేమో, కానీ నేను గట్టిగా మాట్లాడటానికి కూడా అనుకూలం లేనటువంటి పరిస్థితి. కాబట్టి మీ అందరూ దయచేసి అర్థం చేసుకుంటానని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇక చూస్తే లోకాసు వార్త 11వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు కనపడుటకు దీపస్తంభము మీదనే పెట్టను. మంచి క్లారిటీ ఇచ్చాడండి ఇక్కడ. ఏమంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తల గురించి చాలా వ్యత్యాసాలు ఉన్నాయండి. చాలామంది మరి బైబిల్ తెలియని మూర్ఖులు ఏం మాట్లాడతారంటే మత్తయి గారు రాసిన దాన్ని చూసి మార్కు గారు రాశారు, మార్కు గారు చూసిన దాన్ని చూసి లోకా గారు రాశారు, లోకా రాసినటువంటి దాన్ని చూసి యోహాను రాశాడు. ఏం లేదండి, అంతా మాయ. కాకపోతే కొంచెం సేమ్ ఒకరి దాంట్లో నుంచి ఇంకొకరు కాపీ కొట్టారనే డౌట్ రాకుండా కొంచెం మార్చి రాశారు. ఏమి లేదు, అంతా ఒకటే అనుకుంటారండి. కానీ చాలా పొరపాటు, అది చాలా పొరపాటు. ఎందుకంటే బైబిల్ దగ్గర ఆ విషయాలు చాలా పొరపాటు అండి. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కూడా ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల రాయలేదు, కేవలం పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ద్వారా రాయబడిందని చెప్పడానికే క్రైస్తవులకు నిదర్శనం బైబిల్. మత్తయి సువార్తలో ఈ పై వచనం, ఎవడును దీపం వెలిగించి దానిని చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడనే వచనాన్ని వేరే దగ్గర ప్రయోగించాడు. అదే లోకా గారు ఈ సందర్భాన్ని వేరుగా మాట్లాడుతూ వేరే సందర్భంలో ఈ వచనాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే పర్టికులర్గా కన్ను గురించే ఈ సందర్భాన్ని అటాచ్మెంట్ చేస్తున్నాడు అనమాట లోకా గారు. ఎందుకంటే ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు అంటున్నాడు. అంటే ఈ పర్టికులర్గా దాని కింద వచనాల్లో చూస్తే కన్ను గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ పైన ఉన్నటువంటి ఇప్పుడు మనం చదువుకున్న ఈ 33వ వచనం ఏదైతే ఉందో దాన్ని కూడా కన్నుకి రిలేటెడ్గానే మాట్లాడుతున్నాడు. అంటే ఒక దీపాన్ని వెలిగించి ఒక చీకటి ఇంట్లో ఇల్లు మొత్తం కనిపించాలంటే ఒక మంచం కింద కానీ చాటు చోటుల్లో పెట్టరు, దాన్ని ఒక ఎత్తైనటువంటి ప్రదేశంలో పెడతారు. పెట్టినప్పుడు ఆ ఇల్లు మొత్తానికి కూడా వెలుగు అనేది కనిపిస్తుంది. అలాగే ఈ కన్ను అనేది కూడా ఈ ఇల్లు దేహం అనే ఈ ఇంటికి మొత్తానికి కనిపించాలి. కాబట్టి దేవుడు దానిని ఎక్కడుంచాడు? పైన ఉంచాడు. కాబట్టి ఈ శరీరం మొత్తానికి కూడా వెలుగు అనేది ఇదిగో ఈ దీపము నుండే ప్రకాశిస్తుంది. ఈ దీపము నుండే ప్రకాశిస్తుంది. కాబట్టి ఈ దీపం అనగా ఈ కన్ను ఒకవేళ చాటు చోటుల్లో కానీ మంచం కిందన కానీ ఎక్కడైనా పెడితే కొంచెం కింద కానీ పెడితే దాని వెలుగు మిగతా శరీరానికి అంతటికి కనిపించదు. కాబట్టి ఈ కన్ను అనేది కరెక్ట్గా ఎక్కడైతే పెట్టాలో దేవుడు అక్కడే పెట్టాడు. ఎందుకంటే ఉదాహరణకి ఇదే కన్ను మనకి కడుపు దగ్గర ఉందనుకోండి, కడుపుకి కింద భాగంలో ఉన్న విషయాలు మాత్రమే కనిపిస్తాయి కానీ సందర్భాలే కనిపిస్తాయి కానీ ఇక్కడ నుంచి పైకి ఉన్నటువంటి సందర్భాలు లేదా మరి దృశ్యాలు చూడలేదు కన్ను. అదే కనుక ఇది ఇక్కడ ఎత్తు భాగంలో అంటే తల భాగంలో ఉంటే ఇది ఈ యొక్క దానికి కనిపించే దృశ్యాలన్నింటినీ కూడా అటు పైకి కానీ ఇటు కింద కానీ చూడగలదు. దాని గురించి మాట్లాడుతూ ఎలాగైతే దీపం వెలిగించి మంచం మీద పెట్టరో లేదా మంచం కింద పెట్టరో లేదా కొంచెము మీద పెట్టరో అలాగే ఈ కన్ను అనేది కూడా ఎలా ఉందంటే ఈ దేహానికి మొత్తానికి కూడా పై భాగంలో ఉందంటే దేహానికి మొత్తానికి వెలిగించే భాగములో ఈ కన్ను ఉన్నది అని మాట్లాడుతూ ఏమంటే దాని కింద వచనం చూస్తే చూడండి ఇక్కడ 34వ వచనం, నీ దేహమునకు దీపము నీ కన్నే గనక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఏమంటున్నాడు ఇక్కడ? నీ దేహానికి దీపము నీ కన్ను. ఎవరి దేహానికి దీపము వారి కన్ను. నీ దేహానికి దీపము నీ కన్ను, నా దేహానికి నా దీపము నా కన్ను. ఇలా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి దేహాలకి వారి కన్నులు
ఏమండి దీపాలుగా పనిచేస్తున్నాయి. అంటే ఈ కన్ను కనుక ఒకవేళ బయట ఈ ప్రపంచంలో పాపాన్ని కనుక చూసి అదే విషయాన్ని మెదడుకు చేరవేస్తే ఈ శరీరంలో ఉన్నటువంటి హృదయానికి ఆ మెదడు నుండి సంకేతాలు వెళ్ళిపోయి శరీరం ఏమైపోయిద్ది, పాపం అయిపోయిద్ది. లేదా ఈ కళ్ళతో ఏదైనా ఒక ధన సంబంధమైనటువంటి విషయాలను చూసి లోపల మెదడుకు చేరవేస్తే దాని నుండి హృదయానికి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ఏమంటే అదేవిధంగా ఈ కన్ను కనుక ఈ లోకంలో కనిపించే ఒక వ్యభిచార సంబంధమైనటువంటి విషయాలను చూసి దాన్ని మెదడుకు చేరవేస్తే ఆ మెదడు ద్వారా హృదయానికి వెళ్ళిపోయి టోటల్గా ఈ శరీరం మొత్తం కూడా ఒక వ్యభిచార సంబంధమైనటువంటి కోపముగా మారిపోయిద్ది అనమాట. లేదా ఒక ఈర్ష్య కానివ్వండి, ఒక అసూయ కానివ్వండి, ఒక ద్వేషం కానివ్వండి, ఒక పగ కానివ్వండి, ప్రతీకారం కానివ్వండి, ఈ నేత్రాలతో కనిపించేటువంటి ఏదైతే ఉన్నదో దానిని లోపల ఉన్నటువంటి మెదడుకి ఇది ఏ రకంగా సంకేతాలు పంపిస్తో అదే రకంగా లోపల ఉన్నటువంటి శరీరము అట్రాక్ట్ అయిపోయింది అనమాట. లోపల ఉన్న శరీరం కూడా దానికి అట్రాక్ట్ అయిపోయి శరీరం కూడా అలా మారిపోవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే దీపం గుడ్డిదైతే అది ఇండ్లి మొత్తాన్ని ఎలా వెలిగించిద్దండి, ఎలా వెలుగు చూపగలదు? ఇంటి మొత్తానికి చూపించలేదు కదా. అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూస్తే ఒకసారి మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినే కన్ను చూస్తుంది కాబట్టి నిజంగా ఈ విషయాలనే చూసినప్పుడు హృదయము లేదా కన్ను చెడిపోయినది. ఈ చెడిపోయిన దాన్ని లోపలికి పంపిస్తే నీ హృదయం, నీ బాడీ టోటల్గా నీ దేహమే చెడిపోయింది అవుతుంది అంటున్నాడు. ఇంతకీ మరి ఈ శరీరంలో క్షమించండి ఈ లోకములో లేదా ఈ ప్రపంచంలో మంచివి ఏవైనా ఉన్నాయా? ఈ కన్ను ఈ సంకేతాన్ని లోపలికి పంపించడానికి ఈ ప్రపంచంలో మంచిది ఏదైనా ఉన్నదా అంటే అసలు మంచిది ఏమీ లేదని మనకు సాక్షాత్ బైబిల్ చెప్తుందండి. దానికి రెఫరెన్స్ మొదటి యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో లోకములో ఉన్నదంతయు అంటే లోకములో ఏదైతే ఉన్నదో దాని గురించి చెప్తున్నాడండి. లోకములో ఏదైతే ఉన్నదో దాని గురించి మాట్లాడుతున్నాడు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ. లోకములో ఉన్నదేంటి? శరీరాశ. 2 నేత్రాశ. 3వది జీవపు డమ్ము. అంటే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము అయినప్పుడు ఇంకా ఈ కన్ను ఈ ప్రపంచంలో ఏ సంకేతాలను మంచిగా పంపించగలదు? లోపల హృదయానికి లేదా లోపల ఉన్నటువంటి శరీరానికి. ఏమంటే బయట ఒక విషయం మంచిదనేది జరుగుతున్నప్పుడు ఆ మంచిని చూసి ఈ కన్ను లోపలికి శరీరానికి అదే మంచిని ఇవ్వగలదు అనుకుందాం. అసలు ఈ ప్రపంచమే ఈ కనిపించేది అంతా కూడా ఒకప్పుడు శరీరాశ వలన కలిగింది, నేత్రాశ వలన కలిగింది, జీవపు డమ్మ వలన కలిగింది. అంటే మన కన్నులతో మనం ఏది చూసినా అది మామూలుగా మంచిగా కలగలేదు. అది శరీరాశ వల్ల కలిగింది, ఒకప్పుడు నేత్రాశ వల్ల కలిగింది, జీవపు డమ్మ వలన కలిగింది అంటున్నాడు. అంటే అసలు మన కళ్ళకు కనిపించే ఏదైనా అంతే. మరి దేనిని చూసి ఈ కన్ను మంచి సంకేతాలను శరీరంలోకి పంపించగలదు? ఏమంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ కన్నే ఈ దేహానికి దీపం అంటున్నప్పుడు ఈ కన్ను ఎలాంటి సంకేతాలను శరీరానికి పంపించగలదు? ఒకవేళ శరీరంలో మంచి సంకేతాలు ఏవైనా ఉంటే లేదా మంచి దృశ్యాలు ఏవైనా ఉంటే వాటిని శరీరానికి పంపించగలదండి. దానివల్ల శరీరం మంచిగా అంటే తేజస్సుగా ఉంటుంది, తేజస్సుగా వెలుగుతుంది, తేజస్సుగా ప్రకాశిస్తుంది అనుకుందాం. అసలు ఈ ప్రపంచంలోనే మంచిది అనేది లేదు. ఉన్నవన్నీ కూడా ఒకప్పుడు శరీరాశి వలన కలిగినవి, నేత్రాశి వలన కలిగినవి, జీవపు డంబల వలన కలిగినవి, నా వల్ల కలిగినవి ఏవీ లేవు అని సాక్షాత్ వాక్యమే చెప్తున్నప్పుడు ఇంకా ఏ విధంగా మంచిని లోపలికి ఇది పంపించగలదు? దేనిని చూసి పంపించగలదు? ఒకసారి మరి మనం అసలు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడము అనేది ఎలా కలిగిందో ఈ ప్రపంచంలో మనం ఒకసారి ప్రారంభానికి వెళ్ళిపోతేనండి దాన్ని కూడా బైబిల్ ఎంత క్లియర్ కట్గా మనకి ఇచ్చిందంటే ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఎలా కలిగిందో మనకి ఆదికాండం 3వ అధ్యాయం తీయండి. ప్రారంభంలో మీ అందరికీ తెలుసండి 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 3వ
4వ వచనం చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమన మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. స్త్రీ అంటే అవ్వండి. అవ్వతో సర్పం చెప్పింది, మీరు అబ్బెబ్బే అసలు ఆ పండ్లు తింటే మీరు చచ్చిపోరు, మీరు దేవతల్లాగా ఉంటారు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు అవుతారు అని చెప్పినప్పుడు ఇక్కడ హవ్వ స్త్రీ టెంప్ట్ అయిపోయిందండి. ఎలా టెంప్ట్ అయిపోయిందంటే కింద వచనంలో చూస్తే 6వ వచనం, స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. ఇప్పుడు మనం యోహాను సువార్తలో 3 చదువుకున్నాం. అదేంటంటే 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపడమ్ము. అవి ఎలా కలిగినాయో చెప్తున్నాను ఇక్కడ. చూడండి, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిది. ఏ వృక్షం? ఆ మంచి చెడులు తెలివినిచ్చేటువంటి వృక్షం ఏదైతే ఉందో అది ఏమనుకుందంట? ఆహారానికి మంచిది. అంటే ఏమాశది? శరీరాశ. నెక్స్ట్, కన్నులకు అందమైనది, అంటే కన్నులకు చాలా ఇంపుగా కనిపిస్తుంది. ఏమాశది? నేత్రాశ. ఏమంటే శరీరాశ ఏంటి? ఆహారంకు మంచిది. అంటే ఇది తినటం వల్ల శరీరం మంచిగా పుష్టిగా ఉంటుంది, అంటే శరీరానికి ఆరోగ్యకరమైనది అనేది శరీరాశ. శరీరం ఎప్పుడు అదే కదా కోరుకునేది, ఎప్పుడు కూడా సుఖపడాలని, మంచిగా సౌలభ్యం దొరకాలని, ఏమంటే ఏదైనా ఉచితంగా వస్తే అనుభవించాలని, పరాయి వాడిది ఫ్రీగా మనకు దొరకాలని, ఇదే కదా శరీరం కోరుకునేది. మంచిది ఎప్పుడు కోరుకోదు కదా శరీరం, అదే ఇక్కడ కూడా కోరుకుంటుంది. ఏంటంటే ఆహారానికి మంచిది అంటే శరీరాన్ని బాగు చేసుకోవాలని శరీరాశ. నెక్స్ట్ నేత్రాశ ఏంటి? కన్నులకు చూడండి అందమైనది. అంటే ఆ పండు చూడంగానే ఆమెకి ఎలా కనిపించిందంటే చాలా అందంగా కనిపించిందండి. అంటే ఆ తోటలో ఉన్నటువంటి మిగతా చెట్లకు ఉన్న ఫలాలు ఏవి కూడా ఆవిడకి అందంగా కనిపించలేదు, కానీ తినవద్దని చెప్పినటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అంటే నేత్రాశ. 3 చూస్తే వివేకమిచ్చు రమ్యమైనది. వివేకం అంటే ఏంటి? మంచి చెడులు తెలపడం. మంచి చెడులు తెలిస్తే ఏమైంది? దేవతల వల్లే ఉంటారు. దేవతల వల్లే ఉండటం అంటే ఏంటి? జీవపడం, తను తాను హెచ్చించుకోవడం, శరీరాన్ని అతిశయాస్పదం చేసుకోవటం, అంటే దాన్ని గొప్పగా చేసుకోవటం, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండటం, 10 మంది కంటే ఒక హోదాను కోరుకోవటం, తనను తాను హెచ్చించుకోవటం, గర్వం, అహంభావం. వివేకం అంటే ఏంటి? ఇప్పుడు జ్ఞానవంతుడు, ఇప్పుడు భూలోకంలో జ్ఞానవంతుడు ఎలా విర్రవీగుతాడో నాకే తెలుసు అనే విధంతో విర్రవీగుతాడు కదా. లేదా 10 మందికి తెలియనటువంటి ఒక విషయం ఒక్కడికే తెలిస్తే వాడు ఎలా ఉప్పొంగిపోతాడు వాడు జ్ఞానాన్ని బట్టి. అదే ఇక్కడ మీరు ఆ పండ్లు తింటే మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వల్లే ఉంటారు అన్నాడు. అదేంటది మరి? జీవపుడమే కదా అది. తనను తాను ఉన్నటువంటి స్థితిలో అంటే దానిది మట్టి శరీరం అన్న విషయం మర్చిపోయి, మట్టి దేహం అన్న విషయం మర్చిపోయి దేవతలాగా దానిని ఊహించుకుందనమాట. ఆ స్త్రీ తనను తాను దేవతలాగా ఊహించుకుని, నేను దేవతల వల్లే ఉంటే నాకు వీళ్ళందరూ కూడా ఈ కనిపించే పశుపక్షాదులన్నీ కూడా నా కింద ఉంటాయి, నా మాట వింటవి, నేనే వాటికి ఒక దేవుడిగా అవుతాను అనేటువంటి జీవకుటుంబాన్ని కలిగి ఉందన్నమాట. అంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం ఈ 3 ఎక్కడ ప్రారంభమైనవి? ప్రారంభంలో ఆదికాండం 3వ అధ్యాయంలో తినవద్దని చెప్పినటువంటి ఆ పండును ఏదైతే అంటే ఆజ్ఞ అతిక్రమం ఏదైతే ఉందో అతిక్రమించినప్పుడు ఈ 3 కూడా ప్రారంభమైనవి. కాబట్టి ఈ 3 ద్వారా కలిగినది ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలో ఏది కూడా మంచిదనేది లేదు. కాబట్టి ఏది చూసినా ఆ శరీరాశ, నేత్రాశ, జీవగుణము సంకేతాన్ని ఈ కన్ను లోపలికి పంపించగలదు తప్ప మంచి సంకేతం ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు, ఈ ప్రకృతిలో లేదని మనకు స్పష్టంగా అర్థమైపోతుందండి. ఇక చూస్తే మళ్ళీ ఒకసారి ఆ లోక సువార్తకి వెళ్ళిపోతే లోక సువార్త 35వ వచనం చూడండి. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకున్నాము. మళ్ళీ ఇక్కడ ఇంకో మాట మాట్లాడుతున్నాడు. పైదానికి డిఫరెంట్గా ఇది ఒక మాట మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకున్నామంటున్నాడు. ఇంతకు మనలో ఉన్న వెలుగేంటి? ఏమంటే దేహానికి వెలుగిచ్చేది కన్ను అంటున్నాడు. ఆ కన్ను కాకుండా మనలో కూడా ఒక వెలుగు ఉందంటున్నాడు. ఏంటి ఆ వెలుగు? దేహానికి దీపం లాంటిది కన్ను అయితే ఈ కన్నుతో సంబంధం లేకుండా, ఈ శరీరానికి సంబంధం లేకుండా ఆల్రెడీ మనలో కూడా ఒక వెలుగు ఉందంటున్నాడు. ఏంటి ఆ వెలుగు? మళ్ళీ ఆ వెలుగు చీకటి కాకుండా చూసుకుంటున్నాడు. ఏంటి ఆ వెలుగు అంటే మీ అందరికీ తెలుసండి. సామెతల గ్రంథం 22 అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము.
అంటే ఈ లోపల మన లోపల ఈ దేహాన్ని మొత్తాన్ని కదిలింపజేసి దేహాన్ని మొత్తాన్ని వెలిగించేటువంటిది లోపల దేవుడు పెట్టినటువంటి ఆత్మ ఒకటి ఉన్నది. ఆత్మ ఏం చేస్తుంది? లోపల ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు ఏదైతే ఉంటాడంటే ఈ శరీరం కృషించిపోయినా కానీ లోపల ఆంతర్య పురుషుడు అనేవాడు ఒకడు ఉన్నాడని మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తా ఉంటాడు. కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు ఎవడైతే ఉంటాడో ఏదైతే ఉన్నదో దానిని వెలిగించేటువంటి దానిని బ్రతికించేటువంటి టోటల్గా ఈ దేహాన్ని బ్రతికించేటువంటి మరి లోపల వెలుగు అది ఒకటి ఉంది. అదేంటంటే దేవుడు పెట్టినటువంటి ఆత్మ. ఇప్పుడు ఏమంటున్నాడు? నీలో ఉన్న వెలుగు అంటే ఆల్రెడీ ఈ కనుతో సంబంధం లేకుండా మనలో ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు చీకటి అవ్వకుండా చూసుకుంటున్నాడు. అంటే ఆత్మకు భ్రష్టత్వం పట్టకుండా చూసుకో అంటున్నాడు. అదేంటి మరి? లోపల ఉన్నటువంటి ఆత్మకి భ్రష్టత్వం ఎలా పట్టిద్ది? లోపల ఉన్నటువంటి ఆత్మకు భ్రష్టత్వం ఎలా పట్టిద్ది అంటే మన కన్నులతో చూసి ఏదైతే పంపిస్తామో లోపలికి సంకేతాలు, ఈ సంకేతాలను పంపించినప్పుడు మెదడు ద్వారా అవి హృదయానికి వెళ్ళి టోటల్గా నీ శరీరం మొత్తం దానికి టెంప్ట్ అయిపోయి దానికి అట్రాక్ట్ అయిపోయి నువ్వు చేస్తున్నప్పుడు ఆ పనిని అంటే నీ కన్ను ఏదైతే కోరుకున్నదో నీ కన్ను చూసినది లోపలికి పంపించినప్పుడు అది శరీరం కోరుకుంటుంది, ఆ హృదయం కోరుకుంటుంది కనుక దానిని నువ్వు పర్టికులర్గా నీ శరీరంతో చేసినప్పుడు ఏమైపోయింది అంటే నీలో ఉన్న వెలుగు అనగా నీ ఆత్మకు కూడా అంధత్వం అనగా భ్రష్టత్వం సంభవించిపోయింది. అలా అంధత్వం వచ్చేసింది అనమాట. నీలో ఉన్న ఆత్మ కూడా చెడిపోయింది. దీనివల్ల నీ కన్నులతో చూసి ఏదైతే నువ్వు పంపిస్తావో లోపలికి దాన్ని నీ శరీరం అనుభవించడం వల్ల నీలో ఉన్న ఆత్మకు కూడా భ్రష్టత్వం సంభవించింది. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకో. అది ఇంపార్టెంట్. నీలో ఒక వెలుగు ఉంది. నీ శరీరం చీకటి అయిపోయినా పర్లేదు, కానీ నీలో ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు చీకటి అయిపోతే ఏంటో తెలుసా? చాలా ప్రమాదం. అందుకే 36వ వచనంలో చూస్తే, లోకాసు వార్త 36వ వచనంలో చూస్తే చూడండి, ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలిగించినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఏమంటున్నాడు? ఏ భాగమైనను చీకటి కాక అంటే శరీరములో ఏ భాగము చీకటైనా సరే, ఏ భాగము చీకటైనా సరే లోపల నీకు వెలితిగానే కనిపిస్తుంది. అర్థమవుతుందా? సపోజ్ ఒక దీపాన్ని వెలిగించి ఇంటిలో పెట్టామండి, నట్టింట్లో పెట్టినప్పుడు ఆ దీపం యొక్క కాంతి ఏ మూలకైతే రాదో ఆ మూల లేదా ఆ భాగం అంతా కూడా చీకటిగానే కనిపిస్తుంది. ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలిగించినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నేను కొంచెం ముందుకెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుందండి. అంటే నువ్వు కేవలం ఈ కన్నులతో చూసి చేరవేసినటువంటి హృదయం ఒక్కటే చెడిపోయిద్ది అనుకుంటే పొరపాటు. ఈ కన్నుల ద్వారా చేస్తేనే పాపం, కన్నుల ద్వారా చూస్తేనే పాపం అని నువ్వు అనుకుంటే పొరపాటు. టోటల్గా నీ శరీరంలో ఏ పార్ట్ అయినా సరే పాపానికి గురైతే అది చీకటిగానే మిగిలిపోయిద్ది అంటున్నాడు. ఇంకా కొంచెం క్లారిటీ కావాలంటే మనకి మత్తయి సువార్తలో చూడండి, చాలా క్లారిటీ ఇక్కడికి వస్తే మనకు అర్థమైపోయింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి, 8వ వచనం దగ్గర నుండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనం నుండి చూస్తే, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. అది అసలు విషయం. ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. అంటే ఏ భాగమైనను చీకటి ఎందుకు అవుతుంది అంటే శరీరంలో కేవలం కన్నుల ద్వారానే దేహమంతా చెడిపోతుంది అనుకుంటే పొరపాటు. చెయ్యి అయినా అభ్యంతరం కలిగించిద్దంట, పాదమైన అభ్యంతరం కలిగించిద్దంట, చెవులైన అభ్యంతరం కలిగిస్తాయంట. అదే మనకి ఏమంటే 3 కోతులు ఉంటాయి, మీరు చూడలేదు. ఒక కోతేమో చెడు వినకూడదని చెప్పి చెవులు మూసుకుంటుంది, కోతేమో చెడు చూడకూడదని కళ్ళు మూసుకుంటుంది, ఒక కోతేమో చెడు మాట్లాడకూడదని అలా నోరు మూసుకుంటుంది అనమాట. అంటే చెడు అనేది వినటం వలన ఈ చెవులు చీకటి అయిపోతాయి, చెడు అనేది మాట్లాడటం వలన ఈ నోరు చీకటి అయిపోతుంది, చెడు అనేది చూసి దాని లోపలికి పంపించడం వలన టోటల్గా ఈ దీపానికి కన్ను అంటున్నాడు కాబట్టి నీ శరీరం మొత్తం చీకటి అయిపోతుంది. అంటే టోటల్గా శరీరంలో ఉన్న ఏ పార్ట్ ద్వారానైనా సరే పాపం అనేది లేదా
చెడు అనేది లోపలికి ప్రవేశించవచ్చు. కాబట్టి కేవలం కన్నులతో మంచి చూసినంత మాత్రాన హృదయంతో మంచి ఆలోచించాలని రూల్ ఏం లేదు. నోటితో మంచి మాట్లాడినంత మాత్రాన కన్నులతో పాపము చూడట్లేదు అని చెప్పలేము. ఏమండి, ఆ చేతులతో శరీరంతో మంచి చేస్తున్నంత మాత్రాన హృదయంలో మంచి ఉన్నదని చెప్పలేము. కాబట్టి శరీరానికి హాని కలిగించేది అది కన్ను అవ్వచ్చు, కాలు అవ్వచ్చు, చెయ్యి అవ్వచ్చు, ఏదైనా కానీ ఏ పార్ట్ అయినా సరే ఫస్ట్ ఏమంటుందంటే నరికి నీ యొద్ద నుండి పారవేయి, అంటే ఫస్ట్ తీసివేయి నీ వద్ద నుండి. ఎందుకో తెలుసా? అలా తీసివేయకపోతే నువ్వు చేసే ఏ పార్ట్తోనైనా నువ్వు చేసే పాపము ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే నీలో ఉన్న వెలుగును కాస్త అనగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని ఏ ఆత్మను గురించి అయితే చెప్పాడో ఆ ఆత్మ ఏమైపోయింది అంటే చీకటిగా మారిపోయింది. అర్థమైందా? ఆ ఆత్మ చీకటిగా మారిపోయింది. నువ్వు చేస్తున్నావు, సపోజ్ ఈ చెయ్యే కదండి పాపం చేసింది కాబట్టి ఈ చెయ్యిని తీసేస్తే సరిపోయిద్ది అనుకుంటున్నావు, లేదా ఈ చెయ్యే కదండి టోటల్ బాడీకి ఎందుకండి అని మనం అనుకోవచ్చు. లేదా కళ్ళే కదా చూస్తున్న పాపం, మిగతాదంతా మంచి చేస్తుంది కదా అని అనుకోవచ్చు. కాదు, నువ్వు ఎటు నుంచి నీ శరీరంలోనికి పాపం వెళ్ళినా, ఎటు నుంచి చెడు సంకేతాలు వెళ్ళినా అది చెయ్యి ద్వారా చేయనివ్వండి, లోపల వెలుగు అనగా ఆత్మకే అంధత్వం సంభవించింది. కళ్ళు ద్వారా చెడు సంకేతాలు లోపలికి వెళ్ళనివ్వండి, ఆత్మకే అంధత్వం సంభవించింది. నీ కాలు ద్వారా చెడుకి అడుగులు వేయండి, అది కూడా ఆత్మకే భంగం కలిగిస్తాయి. టోటల్గా ఇవన్నీ కూడా దేని మీద దెబ్బతీస్తాయి అంటే లోపల దేవుడు పెట్టినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మకి భ్రష్టత్వం కలగజేయటానికి ఇవన్నీ కూడా నీకు ఉచ్చులుకు లాగా మారిపోతున్నాయి. కాబట్టి ఏమంటున్నాడు, నీలో ఉన్న వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు చీకటి అయిపోతే మాత్రం చాలా ప్రమాదం. అది చీకటి కాకుండా చూసుకో. అందుకే నీ చెయ్యి గనక నీలో ఉన్న వెలుగుని లేదా నీలో ఉన్న ఆత్మను భ్రష్టు పట్టించడానికి చూస్తే చెయ్యి వరకు నరికి, లేదా నీ కాలు నీ ఆత్మను భ్రష్టు పట్టించడానికి చూస్తే నీ కాలు నరికి, లేదా నీ కన్నులే గనక నీ ఆత్మను భ్రష్టు పట్టించడానికి చూస్తే నీ కన్నులు రెండు పొడి చెయ్యి. ఎందుకంటే రెండు కళ్ళు ఉండి పరలోకానికి ప్రవేశించలేని వాడి కంటే ఒక కన్ను ఉండి లేదా ఒక చెయ్యి ఉండి ఒక కాలు ఉండి పరలోక రాజ్యంలో ప్రవేశించిన వాడు మేలు. ఒకసారి చూస్తే ఏమండి అసలు ఆ కన్నులు ఆ హృదయానికి అంధత్వం అనేది ఎలా సంభవించిందో ఒకసారి ఆదికాండం, కాస్త టైం నిడివి ఎక్కువైపోతుంది, క్షమించండి. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. పండు తిన్న వెంటనే 3వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడును. ఎప్పుడైతే పండు తిన్నారో తిన్న వెంటనే వారిద్దరి కన్నులు కూడా తెరవబడినాయండి. వారిద్దరి కన్నులు తెరవబడినాయి. అంటే కన్నులు తెరవబడటం అంటే ఏంటి? శరీరపు కన్నుల కాదు కదా, ఆల్రెడీ శరీరానికి ఉన్నటువంటి కన్నులు అలాగే ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి. మరి ఏ కన్నులు తెరవబడ్డాయి అంటే పాపము చేయుటతోడనే వాళ్ళకి లోపల ఉన్నటువంటి ఆత్మ లేదా దేవుడు పెట్టినటువంటి ఆత్మ దీపం అనబడే ఆత్మ ఏదైతే ఉందో దాని కన్నులు తెరవబడినాయి. అంటే ఆత్మ కన్నులు తెరవబడటం ద్వారా ఏమైంది? నువ్వు చేసేటువంటి ప్రతి పాపము యొక్క స్పర్శ దానికి తెలుస్తుంది, ఆత్మకు తెలుస్తుంది. ఆత్మనేత్రాలు తెరవబడినంత వరకు ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నా మంచి చేస్తున్నా నీకు తెలియదు. కానీ ఆత్మనేత్రాలు తెరిచినప్పుడు ఏమైంది? నీవు చేసేటువంటి ప్రతి పాపము కూడా లోపల దానికి పాలు పంపులు పంచుకుంటుంది. ప్రతి ఒక్కటి కూడా నువ్వు చేసే ప్రతి మలినం కూడా ఏమంటే సపోజ్ ఒక గాలిలో ఎన్నో సూక్ష్మ క్రిములు కానివ్వండి, బ్యాక్టీరియాలు కానివ్వండి, ఎన్నో రకాలు ఉంటాయి. కానీ అవి మనకు కనిపించవు. కానీ మనం ముక్కుతో పీల్చుకున్నప్పుడు మన ముక్కు ద్వారా నోటి ద్వారా అవి లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే ఈ చేతితో తింటున్నప్పుడు కూడా చేతికి మనకు ఉన్నటువంటి క్రిములు కనిపించవు, కానీ అవి మన నోట్లోకి వెళ్ళిపోతాయి. అలాగే మనం ఈ కంటితో కానివ్వండి, నోటితో కానివ్వండి, చెవులతో కానివ్వండి, చేతులతో కానివ్వండి, కాళ్ళతో కానివ్వండి, ఏది చేసినా సరే, ఈ వేటితో తప్పు చేసినా సరే అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి ఈ ఆత్మకు భ్రష్టత్వం సంభవిస్తుంది. ఎందుకంటే ఆత్మనేత్రాలు తెరుచుకున్నాయి కదా. ఆత్మనేత్రాలు తెరుచుకోకముందు పాపం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, మంచి ఏంటో, చెడు ఏంటో ఎవరికి తెలియదు. ఆత్మనేత్రాలు తెరుచుకున్నాయి కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా దానికి ఆత్మకు లోపల ఉన్నటువంటి ఆత్మకు భ్రష్టత్వం కలుగజేస్తాయి. అందుకేనండి ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు చెప్తాడు. ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం చూడండి.
ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. అంటే ఏమంటున్నాడు? యవ్వనమందు సంతోషపడు, నీ యవ్వన కాలమందు నీ హృదయము, అంటే హృదయం సంతుష్టిగా ఉండటం అంటే ఏంటి? హృదయం ఏదైతే కోరుకుందో, శరీరం ఏదైతే కోరుకుందో దాన్ని అనుభవించేయి. నువ్వు అనుభవించేసి సంతుష్టిగా ఉండము. నీ కోరిక చొప్పున, నీ కోరిక అంటే నీ శరీరం ఏదో కోరుకుంటుంది కదా, నీ కోరిక చొప్పునను చూడండి ఇక్కడ, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున. నీ దృష్టి ఇష్టం అంటే ఏంటి? నీ కన్నులు ఏదైతే చూస్తే దాన్నే కావాలనుకోండి. సపోజ్ ఎదుటివాడు ఒక 10 లక్షలు సంపాదించే వాటిని నీ కళ్ళు ఎదుటి లెక్క పెడుతున్నాడు అనుకోండి, నీవు కూడా అలా కావాలని కోరుకుంటావు. లేదా ఎదుటివాడు ఒక అందమైనటువంటి ఒక అంతస్తు కడుతున్నాడు అనుకోండి, నీ కళ్ళతో చూడగానే వెంటనే అది కూడా నాకు కావాలనిపిస్తుంది. లేదా ఎదుటివాడు ఏదైనా ఒక మంచి భోగ భాగ్య విలాసాలు అనుభవిస్తున్నాడు అనుకోండి, నీకు కూడా అది కావాలని నీ కళ్ళ ద్వారా సంకేతాలు పంపిస్తావు. అంటే నీవు ఈ ప్రపంచంలో నువ్వు ఏది చూసినా కూడా నీ లోపలికి సంకేతాలను పంపిస్తావు. కాబట్టి నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున, నీ కళ్ళకు కూడా ఒక ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. అది వీటన్నిటిని బట్టి, కన్ను చేసిన పాపాల ద్వారా కానివ్వండి, చేతులు చేసిన పాపాల ద్వారా కానివ్వండి, చెవులు చేసిన పాపాల ద్వారా కానివ్వండి, నోరు చేసిన పాపాల ద్వారా కానివ్వండి, చివరికి కాళ్ళు చేసిన పాపాల ద్వారా కానివ్వండి, దేని పాపమైనా సరే చివరికి నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే తీర్పులోనికి నిన్ను నడిపిస్తుంది. ఎందుకంటే వీటితో చేసాం కదా పాపాలు, మరి లోపలికి ఎలా వెళ్తాయి అని అనుకోవచ్చు. వీటితో ఏ అవయవముతో చేసినా సరే నీ లోపల నేత్రాలు తెరుచుకున్నాయి కాబట్టి ఈ చేసే ప్రతి ఒక్కటి కూడా లోపల ఉన్నటువంటి ఆత్మకి ఇవి అటాచ్మెంట్ అయి ఉంటాయి. కాబట్టి నీ లోపల ఆత్మని భ్రష్టత్వంగా చేసేస్తాయి ఈ పాపాలన్నీ. కాబట్టి ఒకరోజు తీర్పు దినం అనేది ఉంది, దానిని మైండ్లో పెట్టుకుని నువ్వు చెయ్యి. ఎందుకంటే నీవు ఇప్పుడు అనుభవిస్తావు, లేత వయసులో ఉన్నప్పుడు, నడిప్రాయంలో ఉన్నప్పుడు అనుభవిస్తావు. ఎందుకంటే కాస్త మంచిగా కండ శరీర పుష్టి కలిగి ఉంటావు కాబట్టి అనుభవిస్తావు. కానీ ఒకరోజు గుర్తుపెట్టుకో, అదేంటంటే ఈ లేత వయసు నడిప్రాయం రెండు గతించిపోతాయి. ముసలి ప్రాయం ఒకటి వచ్చేసి నీవు మట్టిలో కలిసిపోయేటువంటి రోజు ఒక రోజు వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకో అంటున్నాడు. ఏమండి? కాబట్టి దేహానికి హాని కలిగించేది కేవలం కన్ను మాత్రమే కాదు, దేహం మొత్తానికి దీపం లాంటిది కన్నే. ఒకవేళ కన్ను లేనివాడి బాధ కన్ను లేనివాడికే తెలుస్తుంది, కానీ కన్ను ఉన్నవాడికి తెలియదు అనమాట. మరి కాబట్టి ఏది చూడాలన్నా ఈ కన్నుతో మనం చూస్తున్నప్పుడు శరీరం మొత్తానికి వెలుగు ఉంటుంది అనమాట. శరీరం మొత్తం కూడా మనకు తేటగా ఉన్నట్టు ఉంటుంది. కొంచెంసేపు ఇలా కళ్ళు మూసుకోండి, ఎక్కడో ఒక అగాధంలో సముద్రపు అడుగున ఉన్నట్టుగా ఉంటుంది అనమాట ఇలా కళ్ళు మూసుకుంటే. కానీ ఈ దేహానికి మొత్తం దీపము కన్నే కాబట్టి ఫస్ట్ కన్ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎలాంటి సంకేతమైనా శరీరంలోకి వెళ్ళేది కన్ను ద్వారానే కాబట్టి కన్ను ద్వారా వెళ్ళినప్పుడు మాత్రమే చేత్తో చెయ్యాలని ఆశ కలుగుతుంది. కన్ను ద్వారా వెళ్ళినప్పుడు మాత్రమే హృదయం దాన్ని అనుభవించాలని ఆశ కలుగుతుంది. కన్ను ద్వారా వెళ్ళినప్పుడు మాత్రమే శరీరం దాన్ని కోరుకుంటుంది. అలాగని కేవలం కన్ను మాత్రమే కాదు, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం చేసే దుష్టత్వపు యొక్క పని నిమిత్తం కూడా నీ యొక్క ఆత్మ అంధత్వంలోకి వెళ్ళిపోతుందని మాత్రం జ్ఞాపకం చేసుకోండి.